సీజన్ బట్టి దోపిడీ. రంజాన్ అయితే రంజాన్ దోపిడీ, బోనాలు మొదలైతే బోనాల దోపిడీ. ఇలా సీజన్ బట్టి దోచుకోవడం షురూ చేశారు. ఏ సీజన్ కా దొంగతనం చేయడంలో ఆరితేరిపోయారు. ఎక్కడే అవకాశం దొరికినా వదలకుండా దోపిడీలు చేస్తున్నారు. ఇలాంటి ఘటన ఒకటి జరిగింది మాదాపూర్లో. అమ్మవారి పూజలు అన్నారు, దిష్టి తీస్తామని నమ్మబలికి అందిన గడికి దోచేస్తారు. ఆ వివరాలేంటి? అది మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి. ఉదయం 7:30 గంటల సమయం. వ్యాపారి శివరామరెడ్డి ఇంటికి ఇద్దరు ఆడవాళ్లు వచ్చారు. మొహం నిండా బొట్టు పెట్టుకుని చూడగానే నిండు ముత్తైదువుల్లా ఉన్నారు. దగ్గరలో అమ్మవారి దేవాలయం ఉందని, బోనాల సందర్భంగా ప్రత్యేక పూజలు చేస్తామని, కొంత బియ్యం బెల్లం కానుకగా ఇస్తే సరిపోతుందన్నారు. బియ్యము బెల్లం అందున బోనాల సమయం ఇస్తే మంచిదే అన్న ఉద్దేశం ఆ ఇంటి ఇల్లాలది. అన్నట్టుగానే వాళ్ళు అడిగినంత ఇచ్చింది. ఆ ఇంటి ఇల్లాలి మనస్తత్వం ఇట్టే అర్థమైపోయిందా మాయలేడీలకు. అడిగింది అడిగినట్టు అప్పచెప్పేస్తున్న ఆమె నుంచి మరింత గుంజేయాలన్న ప్లాన్ వేశారు. ఇంట్లో డబ్బుంటే తీసుకొచ్చి ఈ బియ్యంలో కలపండి, అంతా మంచే జరుగుతుందని దేవదూతల్లా ఆజ్ఞాపించారు. ఎప్పుడో వాళ్ల మాయలో పడ్డ ఆ ఇల్లాలు తన కూతురు ఫీజులకు కట్టాల్సిన 76,000 రూపాయల డబ్బుందని నిజం చెప్పేసింది. ఇంకే ఉంది, ఆ మొత్తం తీసుకొచ్చి బియ్యంలో కలపమన్నారు. ఇలా చేస్తే మీ దిష్టి అంతా పోయి ఇంట్లో ధనలక్ష్మి తాండవం చేస్తుందని నమ్మబలికారు. దీంతో యజమానురాలికి పూనకం వచ్చేసి డబ్బు మొత్తం అప్పగించేసింది. దొరికిందే తడవుగా బియ్యంలో డబ్బును అటు కలిపి ఇటు కలిపి మాయతంతు పూర్తి చేశారు. బియ్యం పోసి దీనిపైన డబ్బు మూట పెట్టాం. ఆ మూట ఆ పాపతోనే కట్టించింది. కట్టాక మళ్ళీ ఇది కూడా కట్టమనింది. ఇట్లా నన్ను నేనే కట్టాను, ఆమె ముట్టలేదు, నేనే కట్టాను. ఇది కట్టాను, అది కట్టాను. అంతా కట్టాక ఇది ఎత్తి మళ్ళీ ఈ చీరలో పెట్టింది, మొత్తం ఈ శారీలో పెట్టేసింది. ఇది ఈ మూట ఎత్తి ఇట్లా శారీ మత్త పెట్టింది, శారీలో పెట్టి ఇది కూడా కట్టేసింది. ఇది కూడా కట్టేసాక ఇదంతా ఇట్లా పట్టుకొని పాపతోనే పట్టించింది. పట్టించి పోయి కబోర్డ్ లో పెట్టింది. లోపలండి బెంచేసి తలిపేయమనింది. సరే మేము బయటకు వచ్చేసాం, పాప నేను ఇద్దరం బయటకు వచ్చేసాం. ఇది తర్వాత ఆమె పోయాక నేను చూసాను. ఈ మూట ఇప్పిట్ల మంచం పైన చూస్తే దీంట్లో ఏమీ లేవు. మీరు వద్దు స్వామి, మీరు మాలేసుకున్నారు, రూమ్ లో ఉండండి అని చెప్పి మళ్ళీ బయటికి మాత్రం రానివ్వలే, రూమ్ లో ఉండమని చెప్పింది. ఇంకా తర్వాత ఇక్కడ అంతా ఇక్కడ వీళ్ళతోనే చేపించింది. తర్వాత పైకి వచ్చి మా మిస్సెస్ అదే మూట డబ్బులు లేవని అప్పుడు నేను రూమ్ లో ఉన్నప్పుడు అరిచింది, ఇట్లా ఎత్తుకపోయిందా అంటే వచ్చి చూశాను, వెళ్ళిపోయినారు. అప్పుడు తాము బియ్యం మూట అక్కడ పెడతామని, మీరు మాతో కింద వరకు వచ్చి పసుపు నీళ్లు చల్లాలని చెప్పారు. వాళ్ల మాటలకు ఎప్పుడో ట్యూన్ అయిపోయిన ఆవిడ చెప్పిందంతా తూచా తప్పకుండా చేసింది. పసుపు నీళ్లు చల్లి ఇంట్లోకి వచ్చి చూస్తే మూటలో డబ్బు కనిపించలేదు. ఎన్ని రకాలుగా వెతికినా ఫీజు సొమ్ము కనిపించలేదు. మనంతో ఆ మూట విప్పి చూస్తే అందులో ఈ 76,000 క్యాష్ కనపడదు. దీంతో ఆమె మోసపోయాయని చెప్పేసి మళ్ళీ తేరుకొని చుట్టుపక్కలంతా వెతుకుతారు. ఇద్దరు మహిళలు కనపడరు. దాంతో మాకు పోలీస్ స్టేషన్లో దరఖాస్తుగా కేసు నమోదు చేసి పరిశోధిస్తున్నాం. ఇట్లాంటి మాటలకు మోసపోకుండా అప్రమత్తంగా ఉండాలని చెప్పి. ఇద్దరు కిలాడీల్లో ఒకరి వయసు 40 నుంచి 45 ఉండగా మరొకరికి 30 ఏళ్లు ఉంటాయని తెలుస్తోంది. కాబట్టి ఇలాంటి సీజనల్ దొంగలు తిరుగుతుంటారు. బి అలర్ట్ అంటోంది నగర పోలీస్ శాఖ.